నమస్తే ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ ఉమా. ఈ రోజు మనం ఆంధ్రజ్యోతి పేపర్ని గమనించినట్లయితే కడప గడపలో ఇసుక టెండర్ల సెగ, బిడ్ ఓపెన్ చేయకుండా తవ్వకాలకు యత్నం, ఇసుక దోపిడీకి పక్కా స్కెచ్, తక్కువ ధరకే కోర్టు, సొంత ఆదాయం కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న తమ్ముళ్ళు. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన వైసీపీని జనం 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్థాయిలో పార్టీ భూస్థాపితం కావడానికి ప్రధాన కారణం భూదందాలు, రౌడీయిజం, ఇసుక మాఫియాతో పాటు ప్రజలు హర్షించని పనులు చేయడమేనని అందరికీ తెలిసిన విషయమే. అలాగే జిల్లా వాసులు వైసీపీని ఏ రేంజ్లో తొక్కిపడేశారో కూడా మనం కల్లారా చూసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. కానీ ఇదే దారిలోనే కొందరి కూటమి నేతలు కూడా వెళ్తున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2024లో ఓటర్లు జగన్ సొంత జిల్లాలోని పార్లమెంట్ పరిధిలో 5 ఎమ్మెల్యే స్థానాలకు కూటమికి కట్టబెట్టారు. సీఎం చంద్రబాబు ఇసుక మాఫియా, మద్యం, భూ కబ్జాల జోలికి వెళ్లొద్దని, గత ప్రభుత్వం చేసిన పనులు చేయవద్దని పదే పదే చెబుతున్నా కూడా వారికి చెవికెక్కడం లేదు. వైసీపీ పాలసీనే మైండ్లో పెట్టుకున్న కొందరు అధికారం అండ చూసుకుని చెలరేగిపోతున్నారు. స్వలాభం కోసం ప్రయత్నానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏవేవైతే ఇసుకకు సంబంధించి కానీ ఫ్లాట్లకు సంబంధించి కానీ ఏవైనా కానీ అక్రమాలు, దందాలు, మాఫియాలు జరిగినటువంటి పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో అప్పటి ప్రభుత్వం వాళ్ళు, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలు కూడా అదే హయాంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి దారిలో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కూడా సేమ్ అదే మైండ్లో పెట్టుకుని ఎంతైనా సరే పదే పదే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు వైసీపీ బాటలోనే వెళ్తాము అనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే మనం ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే రాయచోటిలో ఉద్రిక్తత, గంటపాటు ట్రాఫిక్ అంతరాయం, పెద్దల జోక్యంతో ముగిసిన వివాదం, ఠాణా సర్కిల్లో గుమికూడిన ఓ వర్గానికి చెందినటువంటి ప్రజలు. మనం ఇంకో విషయాన్ని చూసినట్లయితే మనుగడ కోసమే జగన్ ధర్నా డ్రామా, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. చూడొచ్చు మనం ఇక్కడ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మనుగడ కోసమే ధర్నా అనేటువంటి హై డ్రామా చేస్తున్నాడు అని ఈయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు అసలు ప్రజల దగ్గరికే పోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల కోసం కష్టపడతాను, ప్రజల సమస్యలు తీరుస్తానంటూ ఒక ధర్నా చేస్తానని హామీ ఇవ్వడం, ఇదంతా హై డ్రామాగా ఈయన ఇక్కడ పరిగణించడం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే అసమర్థ పాలనతో ఓవైపు రైతులను, మరోవైపు విద్యార్థులను జగన్ నట్టేట ముంచారన్నటువంటి విమర్శ కూడా ఈయన ఇక్కడ లేవనెత్తడం మనం చూడొచ్చు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను దగ్గరకు కూడా రానివ్వనటువంటి జగన్ నేను ప్రజల మీద ప్రేమ ఉన్నట్లు ఎందుకు అంత నాటకం చేస్తున్నారు అని ఈయన ఇక్కడ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని విద్యార్థుల తరఫున ధర్నా చేస్తానని చెబుతున్న జగన్ గత పాలనలో చెల్లించాల్సినటువంటి 3,500 కోట్లు, వసతి దీవెన కింద 1,400 కోట్లు ఎందుకు చెల్లించలేదో చెప్పాలన్నారు. అలాగే 2019లో చివరి ఇన్స్టాల్మెంట్లో ఒక బకాయి ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపించారు. అలాగే ఫీజులు కట్టలేదని, విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే సహించేది లేదని ఇప్పటికే కళాశాల యాజమాన్యాలను హెచ్చరించామన్నారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. అలాగే గత పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను ఆర్థికంగా అధపాతాళానికి నెట్టింది ఎవరో చెప్పాలని కూడా ఈయన ఇక్కడ ప్రశ్నించడం మనం చూడొచ్చు. అలాగే పులివెందుల విషయానికి వస్తే సుందరీకరణ పనులతోనే కోట్ల రూపాయలు ఖర్చు చేశారు తప్ప పులివెందుల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదన్నారు. జగన్ రెడ్డి సీఎం కావడమే పులివెందుల ప్రజలకు శాపమన్నారు. వైఎస్ జగన్ ధర్నా చేయడం కాదని, జగన్ ఇంటి వద్దనే రైతులు, ప్రజలు, విద్యార్థులు కలిసి ధర్నా చేసే రోజులు ముందున్నాయన్నారు. జగన్ తన సొంత ఊరిలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజల సమస్యలు తీరుస్తానని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మనం చూడొచ్చు ఆయన నియోజకవర్గం, సొంత నియోజకవర్గం పులివెందులు ఏదైతే ఉందో అక్కడే ప్రజలకు చేయాల్సినటువంటి సమస్యల పరిష్కారాలైతేనేమి, అభివృద్ధికి సంబంధించినటువంటి పనులైతేనేమి ఇవన్నీ చేయకుండా రాష్ట్రంలోని ప్రజల కోసం ఏం ధర్నా చేస్తాడు, ఇవన్నీ ఎందుకు ఆయనకు గుర్తుండడం లేదు అంటే ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఏముంది, ఇదంతా హై డ్రామా కాక ఇంకేంటి అని కూడా ఇక్కడైనా ప్రశ్నించడం మనం స్పష్టంగా చూడొచ్చు. అలాగే విజ్ఞానం మూలకు, వైసీపీ హయాంలో విద్యార్థులకు దూరమైన సైన్స్ మ్యూజియం, ఆ స్థానంలో సచివాలయాల ఏర్పాటు, నిరుపయోగంగా సైన్స్ పరిశోధనా పరికరాలు పట్టించుకోని అధికారులు. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పటి ప్రభుత్వంలో
విద్యార్థులకు సంబంధించినటువంటి సైన్స్ మ్యూజియం తీసేసి దాని ప్లేస్లో సచివాలయాలు నిర్మించడం జరిగిందని మనకి ఇక్కడ బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. విద్యార్థులకు అవసరమైనటువంటి పాఠశాలలు అయితేనేమి, ఇలాంటి మ్యూజియాలు అయితేనేమి, ఇవన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్తుకి చాలా కీలకమని మనం చెప్పొచ్చు. కానీ అలాంటి ప్లేస్లో వాటిని తీసేసి సచివాలయాలను నిర్మించడానికి కారణం ఏంటి అసలు? అంటే అది వాళ్ళ సొంత స్వలాభం కోసమా, లేకపోతే ఇంకా ఏమైనా ప్లానింగా? ఇవన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే ఇంకో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే పెద్ద దర్గాలో హీరోయిన్ సందడి. చూడండి, కడప నగరంలో ఉన్నటువంటి పెద్ద దర్గా అయిన అమీన్పీర్ దర్గాని నిన్న రాత్రి హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎవరైతే ఉన్నారో ఆమె నిన్న అమీన్పీర్ దర్గాని సందర్శించుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇవాళ శుభమస్తు అనేటువంటి షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. దానికి మా ఓపెనింగ్కి రావడం జరిగింది కాబట్టి, అలాగే నిన్న వచ్చింది కాబట్టి పెద్ద దర్గాను దర్శించుకుని ఇవాళ ఓపెనింగ్కి ఏమో అటెండ్ అయ్యాల్సిన టైం వచ్చిందనమాట. ఈనాడు పేపర్ని కూడా గమనించినట్లయితే చూడొచ్చు, ఇక్కడ మనం సమస్య ఎక్కడుంటే అక్కడికి నేనే వస్తా సీఎం చంద్రబాబు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై చంద్రబాబు, తేడా వస్తే అధికారులు ఉద్యోగుల్ని సహించం, అన్నదాతను అవస్థలు పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు. చూడొచ్చు మనం, ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు రైతులకు కలిగించినా, లేకపోతే వాళ్ళ నుంచి ఏదైనా భయాందోళనకు గురి చేసినా కూడా సహించేది లేదని ఇప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను హెచ్చరించడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే మాత్రం తానే స్వయంగా అక్కడికి వెళ్తారని, వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటారని కూడా ఎక్కడైనా చెప్పడం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసే విధానాలు తెచ్చాం, నిధులు అందుబాటులో కూడా ఉంచాం, అయినా అధికారులు ఉద్యోగుల వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఎందుకు సహించాలి అని ఆయన మండిపడ్డం ఇక్కడ మనం చూడొచ్చు. తేమ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఆలోచించాలన్నారు. బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది మాఫియాలా తయారైందని, దీనిపై యంత్రాంగం ప్రణాళికతో పనిచేయాలని కూడా ఇక్కడ మనకి సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నారు. పండించినటువంటి ఈ బియ్యాన్ని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాన్ని ఇతర దేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంలో ఇదొక మాఫియా లాగా, ఇదొక దందాలాగా తయారైంది. ఇది సహించలేనటువంటి అంశంగా ఈయన ఇక్కడ మనకి పరిగణిస్తూ ఉన్నారు. అలాగే రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినా, లేకపోతే ఇప్పుడు అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు, దానికి సంబంధించిన నష్టపరిహారం అయినా చేయొచ్చు, లేకపోతే ఈ తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ఈ వర్షాల వల్ల వడ్లు అన్నీ కూడా బాగా తడిచిపోయి ఉన్నాయి, అలాంటి వాటిని కూడా ఏ విధంగా రీసైక్లింగ్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం చెల్లించాలి అనేటువంటివన్నీ కూడా సీఎం చంద్రబాబు గారు అధికారులకి హెచ్చరించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఆ చర్యల్ని చేపట్టలేకపోతే స్వయంగా తానే వచ్చి రైతుల దగ్గర ఇలాంటి వివరాలని తెలుసుకుని వాళ్లకు తగినటువంటి నష్టపరిహారాన్ని చెల్లిస్తాను అని కూడా ఆయన స్వయంగా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మనం సాక్షి పేపర్ని కూడా చూసినట్లయితే మనం చూడొచ్చు, ఇక్కడ అన్నదాతకు అపార నష్టం, ప్రభుత్వం ఆదుకోవాలి. ఈయన పేరు ఓబయ్య, ఆయన కలసపాడు మండలం చెన్నుపల్లి నుంచి ఈయన చెప్తున్నారు. ఈయన యొక్క ఆవేదన అంటే ఇప్పుడు చూద్దాం. నేను 5 ఎకరాల్లో మినుము, 1.5 ఎకరాల వరి సాగు చేశాడంట. ఇప్పటి వరకు ₹1,00,000 పైగా ఖర్చు చేయడం జరిగిందంట. వరి పంటను మరో 2-3 రోజుల్లో కోయాల్సి ఉండగా వర్షాల కారణంతో కోతని వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే దీనికి తోడు మినుము పంట కూడా పూత పిందెకాయలతో ఉండేది. ఉన్నట్లుండి వర్షం రావడంతో వర్షపు నీరంతా పొలంలో నిలిచిపోయింది. దీంతో మినుము పంట కుళ్ళిపోతుంది, వరి పంట పూర్తిగా పడిపోయింది, అది కూడా కోయడం కష్టంగా మారిపోయిందని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో దీంతో సాగు ఖర్చులతో పాటు దిగుబడి కూడా వచ్చేటట్లు లేదు, దీంతో భారీగా నష్టపోయాను, ప్రభుత్వం ఆదుకోవాలి అన్నటువంటి ఈ రైతు ఆవేదన మనకి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనం, పెద్దముడియం మండలం నెమ్మల్లదిన్నె గ్రామం వద్ద దెబ్బతిన్న వరి పంట. చూడండి, అకాల వర్షాల వల్ల పంట అంతా కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. అంటే రైతుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క కష్టము ఇక్కడ మనకి స్పష్టంగా కనపడతా ఉంది. సో వాన దెబ్బకు వరి రైతులు కుదేలు, ఆరుతడి పంటలకు నష్టం, జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం, నేల కొరిగిన వరి పంట, అలాగే పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు లబోదిబోం అంటున్న రైతులు. జిల్లాలో 3,153.79 హెక్టార్లలో పంట నష్టం. ఫెంగల్ తుఫాన్తో పాటు బుధవారం కురిసిన భారీ వర్షానికి జిల్లాలో 3,153.79 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలోని 109 గ్రామాల్లో 4,745 మంది రైతులకు సంబంధించి
30,089.5 హెక్టార్లలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట, అలాగే 64.74 హెక్టార్లలో పూత పిందెతో ఉన్న మినుము పంటలకు నష్టం వాటిల్లిందని కూడా ఇక్కడ వాళ్ళు తెలిపారనమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి ఫెంగల్ తుఫాన్ ఏదైతే వచ్చిందో ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఏవైతే పంటలు వేసుకున్నారో, వరి కానివ్వండి, మినుము కానివ్వండి, లేకపోతే ఇలాంటివి ఏవైతే పంటలు వేశారో ఈ రైతులకు తీరనటువంటి కష్టాన్ని ఈ ఫెంగల్ తుఫాను తెచ్చిపెట్టిందని మనం చూడొచ్చు. అంటే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లిందో అధికారులు మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఆ నష్టానికి సంబంధించిన నష్టపరిహారం కూడా వాళ్ళు ప్రభుత్వం ద్వారా కావాలి అని రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.